ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో దేవుడి యందు నమ్మకంగా ఉన్నా, నిరీక్షణ కలిగి ఉన్నాం. బ్రదర్, నిరీక్షణకు తగ్గట్టు ఫలితాలు కనపడుతున్నాయి, కానీ మా జీవితాల్లో అనుకున్న ఫలితాలు, ప్రార్థించిన ఫలితాలు దొరకట్లేదని మీరు బాధపడుతున్నారా? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు జవాబు దొరకట్లేదు అనేది లోతుగా తెలుసుకోవాలి ఏంటంటే ఈ వాక్యాన్ని విందాం. దాని ముందుగా దేవుని యొక్క జీవం కలిగిన వాక్యాన్ని ధ్యానించే ముందుగా జీవం కలిగిన దేవుడి యందు ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈ వాక్యము, జీవం కలిగిన వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకున్నాం. నేను కనుమరుగవ్వాలి తండ్రి, మీ జీవం కలిగిన దేవుడు మీరే కనపడాలని నేను బ్రతిమలాడుతున్నాను తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు ఇచ్చారు ప్రభావ. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాను తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా తులసి మరియు శివాజీ గారు ప్రభావ వారి సంతానం కొరకై, కుమారి గారు ప్రభా సొంత గృహం కొరకై, సౌజన్య గారు ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకై, నితిన్ రాజు గారు ప్రభా తన వ్యాపారం కొరకు ప్రభా కావాల్సిన డబ్బుల కొరకై, అమృత గారు ప్రభా ఉద్యోగం, వివాహం కొరకై, ప్రణీత్ వారు ఉద్యోగాలు, చదువులు, భవిష్యత్తు కొరకే, బీటెక్, నీట్ ఎగ్జామ్స్ కొరకే ప్రభా, మమత రాణి గారు గర్భఫలం, మంచి ఆరోగ్యము, దిలీప్ బాబు గారు వివాహము, మహిత ఎంబీబీఎస్ సీట్ కౌన్సిలింగ్ కొరకే ప్రభా, శ్రీచంద్ర ప్రభా హాస్పిటల్లో ఉన్నారు స్వస్థత కొరకే, రాజ్ కిషోర్ గారు సొంత గృహం, శ్రీకాంత్, సుష్మిత ఆత్మీయ ఎదుగుదల కొరకే, వివాహం కొరకే, ప్రణయ్, ప్రత్యూష ఉద్యోగాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మేము ప్రార్థించినట్టు, నిరీక్షించినట్టు ప్రభా మా జీవితాల్లో మీరు మమ్మల్ని నడిపించారు. కానీ ప్రభా కొన్ని సందర్భాలలో మేము ప్రార్థించినట్టు మా జీవితాల్లో ఆ పరిస్థితులు కానీ ఫలితాలు లేనప్పుడు ప్రభా మేము నిరాశపడుతున్నాం, నిస్పృహలోకి వెళ్తున్నాం. కానీ మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని ఘనపరిచే దేవుడివి, మమ్మల్ని ప్రోత్సహించే దేవుడుగా మీరున్నారు అని ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్తని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభా, తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ గారు మరియు విఎంఎస్ సుజాత గారు, వారు విశాఖపట్నం డిస్టిక్ వాస్తవ్యులు. కుమార్ గారు, విఎంఎస్ సుజాత గారి బిడ్డలు, కుమారుడు ప్రమోద్ వివాహం కొరకే, కుమారుడు ఆనంద్ ఉద్యోగం కొరకే, కుటుంబం అంతటి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రేరేపించారు ప్రభా. ఈరోజు నిరీక్షణలో బలహీనపడ్డవారు, నిరీక్షణలో వ్యతిరేకతని, అనుమానాలు కలిగిన వారు ప్రభా ఈ వాక్యమిని వారు ప్రోత్సహింపబడే అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మీరు మాకు దయచేసినందుకు ఎంతో వందనాలు తండ్రి. కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును నెరుగువాడు గనుక నేను అతనిని గణపరచెదను. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ చరణం. అదేవిధంగా ఆజ్ఞ, ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిచ్చిన ఈ వాగ్దానం, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి, దీవించి, ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగతంగా, వైవాహిక జీవితంలో, ప్రాముఖ్యంగా తమ్ముడు, చెల్లెమ్మ, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితంలో నిరీక్షణ ఎంత బలంగా మీరు దేవుడిపై కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పేంటిదో తెలుసా? మనం ఒక నమ్మకం కానీ, ఒక నిరీక్షణ కానీ లోకరితమైన మనుషులపై పెట్టుకున్నంతగా దేవుడిపై మనం పెట్టుకొని మనం జీవించాం. ఇదే ఎంతో పెద్ద తప్పు మనం చేసేది. కానీ మానవులుగా మనం గ్రహించవలసింది, దేవుడి యందు నమ్మకం కలిగి ఉన్నవాడు ఎన్నరూ, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట, హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్ అనే మాట రాయబడింది. అనగా ఎన్నడూ కూడా దేవుడు మనల్ని అవమానపరిచే విధంగా, సిగ్గుపడే పరిస్థితుల్లోకి దేవుడు తీసుకొని రారు ఆయన యందు నమ్మకం కలిగి నిరీక్షణ కలిగిన వారిని బట్టి అనేది మనం గ్రహించాలి. కానీ మానవుడు మనుషుల్ని యందు నమ్మకం, మనుషుల్ని ప్రేమించినంతగా, మనుషుల యందు నిరీక్షణ కలిగినంతగా దేవుడిపై కలిగి ఉంటారు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్న యవనస్తుడు, ఆయన బాడీ చూడండి, 6 ప్యాక్ బాడీ, కండలు, ఇవి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో.
ఈ వ్యక్తి ప్రేమ ఎవరిపై కలిగి ఉన్నాడు? లోకరీతమైన స్త్రీపై ప్రేమ కలిగి ఉన్నాడు. తర్వాత ఈ వ్యక్తి నమ్మాడు. తర్వాత ఈ వ్యక్తికి ఒక నిరీక్షణ, ప్రేమించేసుకున్నాం, నెక్స్ట్ ఇంకా పెళ్ళి, మా జీవితము ఇంకా 3 పువ్వులు 6 కాయలు అన్న రీతిలోనే ఉంటాయిలే అనే విధంగా అనుకున్నాడు. కానీ ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, ఎవరెందైతే నమ్మకం కలిగి ఉన్నాడో, ఎవరెందైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆమె ఈయనను సిగ్గుపడే విధంగా, ఈయన అవమానపడే పరిస్థితుల్లో, ఈయన దుఃఖపడే పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన అడుక్కునే పరిస్థితికి ఈ యవనస్తుడు వచ్చేసాడు. ఈ వీడియోలో మీరు చూస్తుంటే మీరు గమనించవచ్చు, ఆయన అడుక్కునే పరిస్థితికి, దిక్కులేని పరిస్థితికి ఆయన వచ్చేసాడు. కానీ నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, మీరు ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనుషుల కంటే ముందు, నేను చెప్పే మాట, మనుషుల్ని నమ్మకూడదు అని నేను అనట్లేదు, మనుషుల కంటే ముందు దేవుడిని నమ్మండి, దేవుడి యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ఆ దేవుడు మీరు ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన పరిస్థితుల్లో ఉండాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి మనల్ని దీవిస్తారు. అలాంటి నడిపింపు మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మన ప్రియతమ అన్న, మనందరికీ తండ్రి సమానులు, అనేక మంది కుటుంబాలలో ఒక అన్నగా ఉండే జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచలని పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు 4 పూటలు మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారం, మీ తోటి విశ్వాసులుగా జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాం. మీరు నమ్ముకున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మీరు నిరీక్షణ కలిగిన దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచే, అవమానపరిచే దేవుడు కాదు అనేది మీ జీవితాల్లో నిరూపింపబడి దేవుడు మహిమ పొందుకునే విధంగా కార్యాలు జరగాలని మా తాపత్రయం, మాకున్న ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా మేము ప్రార్థిస్తున్నాం. మీరు మర్చిన దేవుడు మర్చే దేవుడు కాదు. మీరు మర్చిన మీ కుటుంబ సభ్యులుగా మేము మరవం. మీ ప్రార్థన అవసరతలు మీ కొరకు ప్రార్థించి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం. 23వ వచనాన్ని ప్రాముఖ్యంగా ఆధారం చేసుకున్నాం. ఈ 4వ పాయింట్ ఏంటిదనగా ద సర్వెంట్స్ ప్రొటెక్షన్, దాసుడి యొక్క సంరక్షణ, దాసి యొక్క కాపుదల అనే దాంట్లో మనము ధ్యానించింది 23వ అధ్యాయాన్ని ధ్యానించాం. దాంట్లో ఒక మాటను మనం గమనిస్తాం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. మనం తెలుసుకుంటాం ఆయన యెహోవా అని, ఆయన యందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోరని మనము తెలుసుకుంటాం. అది మనం తెలుసుకోవాలి అనంటే ఆయన యందు నమ్మకము, నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఈ నిరీక్షణలో నేను 3 విషయాలు చెప్తాను. ఒక విషయాన్ని నేను చెప్పాను. ఏంటిది అనగా అన్సీన్ హోప్, అనగా చూడబడని నిరీక్షణ ఏ విధంగా నోవా గారికి, అబ్రహాం గారికి కలిగి ఉందో. ఈరోజు ఇంకొక విషయాన్ని మనం గమనించేది అనగా అన్సర్చింగ్ హోప్ అనే మాటను మనం గమనించాలి. మన జీవితాల్లో దేవుడు ఎందుకు నిరీక్షణ కలుగుతుంటారు. నిరీక్షణ కలగంగానే దేవుడు ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో ఫలితాలు ఇస్తుంటారు. ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో, నమ్మకానికి తగ్గట్టు మన జీవితాలు ముందు కొనసాగి మనం కొన్ని ఫలితాలు చూస్తుంటాం కదా. విల్ సీ సమ్ ఫ్రూట్స్ వెన్ వీ హ్యావ్ హోప్ అనేది. కొన్ని సందర్భాల్లో ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ నిరీక్షణ ఒక సందర్భానికి వచ్చే వరకు ఆ నిరీక్షణలో ఇంకా మనం ముందు కొనసాగకుండా అక్కడే దేవుడు ఆపుతారు. నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త. అక్కడే కొన్ని మార్లు మన జీవితాల్లో దేవుడు కొన్ని అడుగులు వేయించాక అక్కడే ఆపుతారు. అదొక పరీక్ష. ఆ పరీక్షలో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పరీక్షలో మనం ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాం, ఏ విధంగా మన బిహేవియర్, మన ఒబీడియన్స్ దేవుడి పట్ల ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు బైబిల్లో మీరు గమనించండి, హోప్ విల్ ఆల్వేస్ గివ్ ఫ్రూట్స్. హోప్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్. నిరీక్షణ అది కూడా దేవుడి పట్ల ఎప్పుడు కూడా ఫలితాలు ఇచ్చేది, ఫలాన్ని పొందుకునే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారు అనేది మనం గ్రహించాలి. కానీ ఆ నిరీక్షణ ఎమర్జింగ్ హోప్, అన్సర్జింగ్ హోప్ అనగా ఒకసారి నిరీక్షణలో ఉన్నప్పుడు ఒక ఫలితం వచ్చాక ఆ ఫలితం దగ్గర ఆగిపోయినాక తర్వాత మనం ముందుకు ఎందుకు కొనసాగము, ఎందుకు కొనసాగలేకపోతున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించి, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి విశ్వాస పరీక్షలో మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం శ్రమలు ఎదుర్కొంటాం, మనకు అనుమానాలు వస్తాయి, మన జీవితాల్లో ఎన్నో నిందలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. వీ విల్ హ్యావ్ సఫరింగ్, వీ విల్ హ్యావ్ డౌట్స్, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన యెహోవా, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు ఎన్నడూ కూడా అవమానపరచబడరు అనేది మనం గ్రహించాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇశ్రాయేల్ ప్రజలు కన్నీరు ప్రార్థన చేశారు.
ఇశ్రాయేల్ ప్రజలు కన్నీరు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనను చూసి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి జవాబిచ్చారు. ఐగుప్తు దేశం నుంచి అద్భుత రీతిలో దేవుడు వారిని కాపాడి బయటకు తీసుకొని వచ్చారు. వారి నిరీక్షణ చూడండి, ఏ దేవుడిపైతే వారి నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుడు అద్భుత రీతిలో వారిని కాపాడుతూ వచ్చారు. ఆ సూచక క్రియలు జరగడం కానీ, బయటకు రావడం కానీ, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం కానీ, అబ్బా అద్భుతం. కానీ ఒకానొక సమయానికి వచ్చే వరకు వారి జీవితాల్లో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు ప్రారంభమైనప్పుడు కానీ వారి జీవితాల్లో అనుమానం రావడం, ఆ అనుమానాలతో పాటు వారి జీవితాల్లో ఒక వ్యతిరేకత స్వభావం వారి జీవితాల్లో కలగడం. మోషే గారిని అనడం, మేము అక్కడే ఉంటే బాగుండేది, మమ్మల్ని ఇక్కడ వచ్చి చంపడానికి వచ్చామా, మేము వాగ్దానపు దేశాన్ని చూస్తామా అని చెప్పి ఇవి రావడం. వారి జీవితాల్లో శ్రమ, ఆకలి కానీ, తప్పికొనాలు కానీ ఇవన్నీ రావడం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారి జీవితాల్లో గ్రహిస్తున్నారా ఏ దేవుడిపై వారు నిరీక్షణ కలిగి ఉన్నారని? దే హ్యావ్ ఏ హోప్. ఏ నిరీక్షణ అయితే వారు కలిగి ఉన్నారో ఆ నిరీక్షణలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. ఆ నిరీక్షణలో బయటకు వచ్చి అద్భుతాన్ని చూశారు. ఎర్ర సముద్రం చీల్చబడడం చూశారు, అక్కడ ఐగుప్తులోనే 10 సూచక్రియలు జరగడం చూశారు. అన్నీ చూశాక కూడా ఎప్పుడైతే వారు అనుకున్నట్టు జరగట్లేదో ఆ నిరీక్షణలో వారికి శ్రమలు, ఆ నిరీక్షణలో వారి జీవితాల్లో వ్యతిరేకత, ఆ నిరీక్షణలో వారి జీవితాల అనుమానాలు వచ్చినప్పుడు దేవుడి యందు నమ్మకం కలిగి మనం జీవిస్తున్నాం. ఈరోజు ఆలోచించాలి. ఎస్, చూడబడని పరిస్థితులు వస్తుంటాయి. చూడబడని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి మనం జీవించాలి. దెర్ ఈజ్ అన్సీన్ హోప్. ఆనవాళీలు కూడా కనపడప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. కొన్ని వారు నిరీక్షణ కలిగినట్టు ఫలితాలు వచ్చినప్పుడు అక్కడ ఆగినప్పుడు మన జీవితాల్లో నిరీక్షణని మనం కొనసాగించాలి అనేది మనం గ్రహించాలి. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నెహెమ్యా గారిని మీరు చూడండి. నెహెమ్యా గారి జీవితాలు గమనిస్తే ఎంతో ప్రయాసపడ్డారు కదా. వారు సుఖ సౌభాగ్యాల్ని ఇవన్నీ వదులుకొని, ఎన్నో సౌకర్యాల్ని వదులుకొని ఇశ్రాయేల్ ప్రజల కోసం యెరూషలేముకి వచ్చి యెరూషలేము గోడలు కట్టడానికి వారికి వచ్చినప్పుడు మీరు గమనించండి, వచ్చారు, కడుతున్నారు. కట్టే మిడిల్లో వ్యతిరేకత. ఎవడరా వ్యతిరేకించింది? సొంతవాడే. ఎవడరా మనల్ని నిరాశపరిచేది? సొంతవాడే. ఎవరా ఈ పని ఆపడానికి ప్రయత్నిస్తుంది? సొంతవాడే. ఎవడరా వీటిని కష్టాలు తీసుకొస్తుంది? సొంతవాడే. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నెహెమ్యా గారు ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా యందు ఆనందమే నా బలం అనే విధంగా వారి జీవితాల్లో వారు ముందు కొనసాగారు అనేది మన జీవితాల్లో మనం గమనించాలి. మీరు ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యంలో ఒక వ్యక్తి కిందంతా పెయింట్ వేసాడు. కిందంతా పెయింట్ వేసేసి ఇప్పుడు ఆయనకు బయటకు ఎలా రావాలి? బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిరీక్షణ. పెయింట్ వేయడానికైతే పెయింట్ వేసేసాడు, కానీ బయటకు రాలేకపోతున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసం చూపెట్టడంలో, నిరీక్షణలు చూపెట్టేశారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి బయటకు రావాలి అనుకునే జరగనప్పుడు వారు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించండి. భర్త మార్పు కోసం మనం ప్రార్థిస్తాం. భర్త మారిపోతాడు, కానీ బ్రదర్ ఏం చెయ్యట్లేదు బ్రదర్. భర్త మారాడు కానీ బ్రదర్ ఈ అలవాటు మాత్రం మానుకోవట్లేదు బ్రదర్. నాకు ఉద్యోగానికైతే ఉద్యోగం వచ్చేసింది కానీ ఉద్యోగంలో నేను అనుకున్న జీతం లేదు బ్రదర్. అన్నయ్య నేను ప్రయత్నిస్తే నాకు I-20 అయితే వచ్చేసింది కానీ ఇంకా వీసా రావట్లేదు అన్నయ్య. నేను ప్రయత్నిస్తున్నాను కానీ కన్సల్టెన్సీ వారు కష్టాలు పెడుతున్నారు అన్నయ్య. నేను గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్నాను కానీ వచ్చినట్టు వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ ఏమీ జరగట్లేదని. సంబంధాలు వస్తున్నాయి, అది సంబంధం కుదిరిపోతుందని అనుకుంటున్నాం కానీ ఇంకా అది ముందుకు జరగట్లేదు, అవతల వారు ఏం మాట్లాడట్లేదు అన్నయ్య అనే విధంగా మీరు అనొచ్చు. కానీ ఒక మాట నేను చెప్పే మాట, ఎంతవరకైతే మీరు అడుగు వేసి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ అడుగు దగ్గర ఇంకా బలమైన నిరీక్షణ కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని వాగ్దానపు దేశంలో తీసుకెళ్ళినట్టు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా దీవించును గాక. ఏ విధంగా దేవుడైతే నెహెమ్యా గారి జీవితంలో ఆ గోడలు సగం కట్టాక ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చాయి, ఎన్ని వ్యతిరేకత వచ్చి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అనుమానాలు వచ్చినా సగం కట్టినంత వరకు ఎంత నిరీక్షణ ఉందో దానికంటే బలమైన నిరీక్షణ కలగగా ఊహించని రీతిలో దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో గోడలన్నీ పూర్తయ్యేటట్టు దేవుడు మహిమ పొందుకునే విధంగా చేసినట్టు దేవుడు నీ జీవితాల్లో కూడా కార్యాలు చేయును కాక. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు. భర్త మారాలని మారైపోయాడు కానీ ఏమి చేయట్లేదేమో. కుమారుడు వ్యసనాలు వదులుకున్నాడు కానీ ఏం పని పాట లేని పరిస్థితుల్లో ఉన్నాడేమో. మీరు అప్లై చేశారు, I-20 వచ్చింది కానీ ఇంకా వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదని బాధపడుతున్నారేమో. వీసా అపాయింట్మెంట్ కోసం డేట్లు దొరకట్లేదని బాధపడుతున్నారేమో. పెళ్ళైతే అయ్యింది, పిల్లలు పుట్టట్లేదని పెళ్లి కొరకు ప్రార్థించారు. పెళ్లి చేసిన దేవుడు సంతానాన్ని కూడా ఇచ్చే దేవుడు ఉన్నారు. మీరు పెళ్లి కోసం ప్రార్థిస్తుంటే సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు తెచ్చిన దేవుడు, సంబంధాన్ని కుదిరించగలిగిన దేవుడు కూడా ఉన్నారు అనేది మనం గ్రహించాలి. నేను ఒక్క మాట నేను చెప్పే మాట ఇది చాలా జాగ్రత్త.
డెవిల్ ఆల్వేస్ డీల్స్ విత్ డిస్కరేజ్మెంట్. సాతానుడు ఎప్పుడు కూడా నిరాశ అనే దానితోనే మన జీవితాలతో మనల్ని ఆడుకుంటుంటాడు. చెల్లెమ్మ, తమ్ముడు, నువ్వు నిరాశలో ఉన్నావేమో, నీ జీవితంలో అనుకున్నది జరగట్లేదనే బాధలో ఉన్నావేమో. అక్కయ్య, అన్నయ్య, నువ్వు దేని కొరకైతే బలంగా ప్రార్థించావు అది జరిగింది, కానీ ఇంకా నువ్వు అనుకున్నది సాధించలేని పరిస్థితి, నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఇంకా నిరాశలో ఉంటున్నావేమో. అంకలాంటి మీ జీవితాల్లో కూడా లోన్ అప్లై చేయడానికి అన్నీ అయిపోయా బ్రదర్, ఒక సంతకం దగ్గర ఆగింది అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఒక్క మాట నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకో. ఈ పెయింటింగ్ మీరు గమనిస్తే పెయింటింగ్ అంతా అయిపోయింది, అతని దగ్గర పెయింటింగ్ కాలేదు. ఆయన బయటకు ఎలా రావాలి? దేవుడు తీసుకొని వస్తారు. దేవుడు ఒక ఉపాయం తీసుకొని వస్తారు. నువ్వు అంతవరకు నిరీక్షణ చూపెట్టావు, ఇంకా నిరీక్షణను చూపెట్టు. దేవుడు గొప్ప రీతిలో నిన్ను ఆశీర్వదించారు. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను బలపరచునుగాక. కాబట్టి నీ నిరీక్షణలు చూడని పరిస్థితులు ఉంటే నిరీక్షణ కలిగి ఉంటూ, ఉద్భవించే విధంగా నిరీక్షణ ఉంది, కానీ ఆ నిరీక్షణలు ఇంకా నువ్వు బలమైన రీతిలో నిరీక్షణ కలిగి ఉంటూ దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు నీ తోడున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆదరించు దేవుడు. అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ, నేను ఆదరించే దేవుడు. నీ జీవితంలో ఇంతవరకు నిరీక్షణ చూపెట్టావు. ఈ నిరీక్షణ తర్వాత నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు యాంగ్జైటీ, నిరాశ నీ జీవితాల్లో ఉంది, ఒక నిస్పృహ నీ జీవితాల్లో ఉంది. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో, నువ్వు ఇంతవరకు నిరీక్షణ చూపెట్టిన దేవుడు నిన్ను ఆదరించి గొప్ప రీతిలో ఆయన మహిమ పొందుకునే విధంగా నీ జీవితాల్లో కార్యాలు చేస్తారు, చెయ్యునుగాక. ఆ విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక. నేను చెప్పే మాట, డెవిల్ ఆల్వేస్ డీల్స్ విత్ డిస్కరేజ్మెంట్. సాతానుడు ఎప్పుడు కూడా నిరాశతో నా జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, నోవా గారు ఓడను కట్టేటప్పుడు ఎంతమంది నిరాశపరుచుండొచ్చు, అబ్రహాం గారు విశ్వాస యాత్రలో ఎంతమంది అని ఉండొచ్చు, వయసు పెరిగిపోతుంది ఏం జరుగుతుంది అని. నెహెమ్యా గారు గోడ కట్టేటప్పుడు ఎంతమంది అని ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఒక అనుమానం వస్తుంది. ఓడనైతే కడుతున్నాను, వర్షం అనే మాట వినలేదు, నేను ప్రయాణిస్తున్నాను, నా వయసు పెరుగుతుంది కానీ దేవుడు చెప్పిన మాట నెరవేరట్లేదు, నేను గోడలు కట్టడానికి నేను అన్నీ వదులుకొని వచ్చాను, ఈ గోడలు కడుతుంటే ఈ గోడలు కట్టబడకుండా ఆపుతున్నారు, ఇది దేవుడి చిత్తమా లేకపోతే దేవుడు నన్ను ఆపుతున్నారా అనే అనుమానాలు మన జీవితాల్లో వస్తాయి. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ నిరీక్షణ కలిగితే మీరు జీవించి ఇంతవరకు వచ్చారు, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించారు, అక్కడ ఆగిపోయింది అనగానే, అక్కడ జరగట్లేదు అనగానే, అక్కడ ఏ ఆనవాళి నీ విశ్వాసానికి తగ్గట్టు పనులు జరగట్లేదు అనగానే మీరు ఆగకండి. డబల్ చెక్. దేవుడు ఏమంటున్నారు వాక్యంలో, మీరు దేవుని యందు మొర్రపెట్టి దేవుడు యందు అడగండి, దేవుడు మీకు జవాబిచ్చునుగాక. ఆ జవాబిచ్చి మీ నిరీక్షణ అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దేవుడు దీవించునుగాక. 3వది మనం గమనిస్తే రియలైజ్డ్ హోప్. మొట్టమొదటిది అన్సీన్ హోప్, 2వది అన్సర్జింగ్ హోప్ అనగా ఎమర్జింగ్ హోప్, 3వది అండర్స్టాండింగ్ హోప్ అనగా గ్రహించే నిరీక్షణ అనగా రియలైజ్డ్ హోప్ అనేది మనం గమనించాలి. మన జీవితాల్లో మీరు గ్రహిస్తే నిరీక్షణ తప్ప మన జీవితాలు ఇంకే ఆధారం లేదు అనేది మనం గ్రహించాలి. ఇది చెప్పే ముందు నేను ఒక వీడియోని చూపెడతాను. మీరు ఈ దుప్పిని చూడండి. ఈ దుప్పిని ఒక చిరుతపులి లేకపోతే చీత అనేది అటాక్ చేసింది. అది తింటుంటే ఇంకొక క్రూర జంతువు వచ్చేస్తే ఇది చిన్నగా ఉంది కాబట్టి భయపడి వెళ్ళిపోయి అది దీన్ని తినేద్దామని ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో మీరు గమనించండి, దుప్పికున్న ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. దుప్పికి 2 క్రూర మృగాలు దాని చుట్టుముట్టు ఉన్నప్పుడు ఆ దుప్పికున్న ఆలోచన ఏంటిది? మనం కానీ ఆ పరిస్థితుల్లో మన ఆలోచన ఏముంటుంది? ఇంకా అయిపోయింది, నేను ఇటు పరిగెత్తిన అది తినేస్తుంది, అటు పరిగెత్తిన ఇది తినేస్తుంది, ఇంకా నేను ఏం చేయాలి, ఏం చేయలేనులే అనే ఆలోచన ఉంటుండొచ్చు. కానీ దుప్పికున్నది ఏంటిది? ఆలోచన ఏంటిది అనగా తనకి నిరీక్షణ, నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను తప్పించుకోగలుగుతాను అని ఒక నిరీక్షణతో తను ఇటు చూస్తే ఒక క్రూర మృగం, ఇటు చూస్తే ఒక క్రూర మృగం అనే విధంగా ఉన్నప్పుడు మీరు గమనించండి, దేవుడు తీసుకొచ్చిన కార్యము, దేవుడు చేసిన కార్యం ఏంటిదన, ఈ క్రూర మృగాలు 2 గుర్రు అని అనుకుంటుంటే ఈ దుప్పి అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తేసి. ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాను, మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, అనుమానాలు, వ్యతిరేకత, శ్రమలు ఏవొచ్చినా మనకున్నది ఒకటి, వీ నీడ్ టు రియలైజ్ దెర్ ఈజ్ ఓన్లీ హోప్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దట్ టు బై ట్రస్టింగ్ ద లివింగ్ గాడ్. ఆ నిరీక్షణ జీవం కలిగిన దేవుడి యందు కలిగి ఆ నమ్మకం కలిగి జీవిస్తే మన జీవితాల్లో ఆయన అవమానపడే పరిస్థితులు కానీ సిగ్గుపడే పరిస్థితులు కానీ ఎన్నడూ కూడా తేరు అనేది మనం అర్థం చేసుకో. వీ నీడ్ టు అండర్స్టాండ్
ద హోప్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఆ నిరీక్షణ జీవం కలిగిన దేవుడి పట్ల అనేది ఒక్కటే మనం గమనించాలి, అది మనం గుర్తించాలి అని మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను ఇంత బలంగా అంటున్నానంటే, యేసు ప్రభువారు ఆరోహణమయ్యారు. యేసయ్య ఆరోహణం అయ్యాక శిష్యులు, అక్కడ 11 మంది శిష్యులు, ఇంకా విశ్వాసుల జీవితంలో ఉన్నది ఏంటిది మీరు ఆలోచించండి. ఇంకా వారు ఏం చేయాలి? మనతోనున్న యేసయ్య ఇక్కడ లేరు, ఆరోహణం అయిపోయారు, ఇంకేమి చేయాలని అన్నప్పుడు మీరు అపోస్తల కార్యంలో గమనిస్తే వారు ఏక మనసులై ఏకాత్మతోని వారు ప్రార్థించారు, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. తర్వాత వారికి ఉన్నది ఒకటి ఏంటిదనగా నిరీక్షణ. ఆ యేసు ప్రభువారిపై, పరలోకంలో యేసు ప్రభువారిపై నిరీక్షణ కలిగి వారు జీవించగా వారి జీవితాలు ఎంత మంచి మనసు వచ్చిందంటే, ఇది నాది, ఇది నీది అనే విధంగా వారు ఆలోచించారు. ఇది మనది అనే విధంగా ఆలోచన వారి జీవితాల్లో కలిగింది. అది ఈరోజు నా జీవితాల్లో మీరు గమనించండి. మనం ఏది నమ్మినా, ఎవరిని నమ్మినా, ఏది నమ్ముకున్నా, ఎలాంటివై నమ్ముకున్నా మనము అవమానపడతాం, మనం సిగ్గుపరిచే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమ్మ, ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే పరిస్థితులు, అవమానపడే పరిస్థితులు దేవుడు తీసుకొని రారు అనేది మనం గ్రహించాలి. మనం కానీ అపోస్తల కార్యం 4:33 గమనిస్తే ఏ విధంగా దేవుని కృప మన జీవితాల్లో ఉండాలని వారు దేవుని యందు నమ్మకం కలిగి వారు జీవించారో అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్తే మీరు ఆలోచించండి. యెహోషువ గారు యెరికోపై విజయాన్ని పొందుకున్నాక వారు బయలుదేరారు. మనం కానీ యెహోషువ గ్రంథాన్ని మీరు గమనిస్తే 7వ అధ్యాయంలో యెరికోపై విజయాన్ని పొందుకున్నాక ఆయన చిన్న దేశంపై వారు ఓడిపోయారు. ఎందుకు? వారు దేవుడిని అడగలేదు, దేవుడు ఎందుకు ప్రార్థించినట్టు కూడా అక్కడ రాయబడలేదు. 7వ అధ్యాయం మొదటిలో గమనిస్తే ఎప్పుడైతే వారు ఓడిపోయారో అప్పుడు వారు గుర్తించారు. దే రియలైజ్డ్, దే అండర్స్టూడ్. మీరు గమనించే మాటని, దే అండర్స్టూడ్. మనల్ని మనం నమ్ముకుంటున్నాము, మన యందు మనం నిరీక్షణ కలిగి గెలిచేస్తాంలే అని అనుకుంటున్నాం, కానీ దేవుడు అడగాలి. ఎప్పుడైతే వారు దేవుడిని అడిగారు, ఎప్పుడైతే వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని వారు తొలగించుకున్నారు, మీరు గమనిస్తే అద్భుతమైన విజయాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్యనే, నా జీవితాల్లో రియలైజ్, అండర్స్టాండ్, అర్థం చేసుకో. మన నిరీక్షణ దేవుడి యందు ఉంటే ఎన్నడూ కూడా మన జీవితాల్లో మనం సిగ్గుపరచబడము, అవమానము పొందుకోము అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ, నీ జీవితాల్లో ఎవరిని నమ్ముకుంటున్నావు, ఎవరెందు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావు, నువ్వు గుర్తిస్తున్నావా? కెన్ యూ అండర్స్టాండ్? ద హోప్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ బ్రింగ్ యూ షేమ్. దేవుడి యందు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుడి యందు నిరీక్షణ కలిగి, దేవుడి యందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. నీ చెయ్యి వదిలే దేవుడు కాదు, తల్లి అయిన మరువును కానీ నిన్ను మరవని దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ యందు నమ్మకంగా ఉన్న దేవుడు, ఆయన చేతులపై, అరిచేతులపై నిన్ను చెక్కి ఉన్న దేవుడు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ వీడియోలో మీరు గమనించండి. లోకాన్ని ప్రేమించాడు, లోకంలో లోకాస్తులపై నిరీక్షణ కలిగి ఉన్నాడు, చివరికి భిక్షాటనకు వచ్చే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చింది. ఈరోజు నా జీవితాల్లో గమనించాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ హోప్ షుడ్ బి ఆన్ ద లివింగ్ గాడ్. మనం అర్థం చేసుకోవాలి, మనం గుర్తించాలి, మనం గ్రహించాలి. మన నిరీక్షణ దేవుడిపై ఉంటే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కొన్ని మార్లు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి దేవుడిపై ఆధారపడ్డాం, పనులు ముందుకు సాగిపోతున్నాయి, ఫలితాలు కనపడిపోతున్నాయి. ఒకానొక సమయానికి దేవుడు మనలో ఆ నిరీక్షణలో కొన్ని పరీక్షలు మన జీవితాల్లో పెడతాడు. ఆ పరీక్షలు మన జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది, అనుమానాలు వస్తాయి. కానీ అవన్నిటి నడుమ మన జీవితాల్లో దేవుడి యందు అపారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఒక తరము వాగ్దానపు దేశాన్ని చూడలేదు, అద్భుతాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు, వారి జీవితంలో మధురంగా మారడం వారు చూశారు. ఇవన్నీ చూసినప్పటికీ కూడా వారి జీవితాల్లో మీరు గ్రహించండి, వారి శ్రమలు రాగానే నిరీక్షణని కోల్పోయారు. వ్యతిరేకత వచ్చేసింది, అనుమానాలు వచ్చేసి, ఇవన్నీ వచ్చేసిన వారి జీవితాల్లో నిరీక్షణని కోల్పోయారు. దేవుడి యందు నమ్మకంగా ఉన్న యెహోషువ కాలేబు గారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోలేదు, సిగ్గుపడే పరిస్థితులు వారి జీవితాల్లో రాకుండా దేవుడు కాపాడారు. నెహమ్యా గారి జీవితంలో కూడా అన్నీ వదులుకొని గోడలు కడతానికి వస్తే సొంత వారి జీవితాల్లో ఇంత బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ దేవుడు నెహమ్యా గారు సిగ్గుపడే పరిస్థితి తీసుకొని రాలేదు. ద అన్సర్జింగ్ హోప్ మన జీవితాల్లో కొన్ని మార్లు ఎమర్జింగ్ హోప్ అనే విధంగా, అనగా ఒక నిరీక్షణలో ఫలితాలు కనపడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, దేవుడి యందు నిరీక్షణకి అంతం ఫలితాలు ఇస్తాయి అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మన జీవితాలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకున్నది జీవం కలిగిన దేవుడు, ఆయన యందు నిరీక్షణ కలిగి మీరు జీవించండి. మీరు ఈ దృశ్యంలో చూసినట్టు ఈ దుప్పికి ఇంకెక్కడ లేదు నిరీక్షణ. ఇటు చూసిన క్రూర మృగమే, అటు చూసిన క్రూర మృగం, 2 రకాలైన క్రూర మృగాలు ఉన్నాయి.
కనుక నిరీక్షణతో లెగగా దేవుడు ఈ 2 కొట్లాడుకునేటట్టు చేసి దానిని తప్పించేసినట్టు ఈరోజు దేవుడు ఏ సాతానుడైతే నిరాశతో నిన్ను నీ జీవితాల్లో కృంగింపజేసి నిరీక్షణని కూలిపోయేటట్టు చేయాలని, ఏ సాతానుడైతే మనుషులు మాటలు బట్టి ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎందుకు వచ్చారు, దేవుడు ఇక్కడ చంపడానికి వచ్చారు, ఎందుకు నోవా గారు ఇక్కడికి వచ్చారు, ఆయన కడుతుంది ఏంటిది ఎప్పుడు వినలేదు, వర్షం అనే మాట వినలేదు, వర్షాన్ని చూడలేదు, అయ్యో నెహెమ్యా నువ్వు గోడలు ఎందుకు కడుతున్నాయి, కట్టబడకుండా సొంత వారే ఆపుతున్నారు అనే ఆలోచనలు, నిరాశ కలిగిన పరిస్థితులు మన జీవితంలో తెచ్చినప్పుడు 2 కాదు 3 గారు 10 మార్లు వాక్యంలో దేవుడిని అడగండి, దేవా ఏమి చేయాలి, దేవుడు జవాబిచ్చే దేవుడు. యెహోషువ గారు ఎప్పుడైతే అడగకుండా ఆయు అనే దేశంపై వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు, తరమబడ్డారు. కానీ దేవుడిని అడిగి వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని వారు సర్దిద్దుకున్నారు. దేవుడు విజయాన్ని తప్ప ఏది ఇవ్వలేదు. దేవుడు జవాబిచ్చే దేవుడు. ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో విజయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. ఆయన ఎంత నమ్మకం ఉన్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు, ఎన్నడూ అవమానపరచబడరని నువ్వు తెలుసుకోవాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే నోవా గారిని ఆశీర్వదించారు, చూడని విశ్వాసం, చూడని నిరీక్షణలు, చూడలేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉన్న నోవా గారి జీవితంలో దేవుడు ఆశీర్వదించారు. చూడలేని పరిస్థితుల్లో, చూడబడని పరిస్థితుల్లో, ఏ కార్యాలు జరగని నీ ఆనవాళి లేని పరిస్థితుల్లో దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించారు. ఏ ఇశ్రాయేల్ ప్రజలైతే ఒక తరము చూడలేదు, కానీ యెహోషువ కాలేబు ఆ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించారు. దేవుడు వాగ్దానపు దేశంలో అడుగుపెట్టేటట్టు జయించారు. ఏ విధంగా నెహెమ్యా గారి జీవితంలో సొంత వారు వ్యతిరేకత చూపెట్టిన, సగము గోడలు కట్టాక వారి జీవితంలో వ్యతిరేకత వచ్చి, అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా గారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు. వారి జీవితాలు గోడలు కట్టబడినట్టు దేవుడు నీ కుటుంబాన్ని కట్టించునుగాక, నీ వైవాహిక జీవితాన్ని దేవుడు కట్టునుగాక. నీకున్నది ఒకటే ఆప్షన్, జీవం కలిగిన దేవుడిపై నిరీక్షణ. యెహోషువ గారు గుర్తించారు, అపోస్తులు గుర్తించారు, దేవుడి యందే మనం ఉండాలి, దేవుడి యందే ఆధారపడాలి. యేసయ్య మన మధ్యలో లేడు, కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారని, యేసయ్య యెరికోపై విజయాన్ని ఇచ్చారు కాబట్టి ఆయిపై కూడా విజయాన్ని ఇచ్చేస్తారని అపోహలో ఉండకుండా దేవుడి యందు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాల్లో ప్రతి సమస్యకి జవాబిచ్చి మీ జీవితాలను దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి. ముగించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా నిరీక్షణకు ఆధారమైన గొప్ప దేవుడివి తండ్రి. మీ యందు నమ్మకం ఉండి మీ యందు నిరీక్షణ కలిగిన వారిని ఎన్నడూ అవమానపరిచే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదని మరొకసారి మా జీవితాల్లో మీరు నిరూపిస్తున్నందుకు, ఈ రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డల జీవితాల్లో కూడా మీ ప్రేమని వారు గ్రహించి మీరు మహిమ పొందుకునే విధంగా వారిని దీవించమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.